పీపుల్స్ న్యూస్ వీక్షకులకి యావత్ ప్రజానీకానికి తెలియజేయడంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాడు. డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నారు. ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో పవన్ సమావేశమయ్యారు. బీజేపీ నేతలతోనూ సమావేశం నిర్వహించారు. ఇదే సమయంలో ఏపీ రాజకీయాలపైన చర్చలు జరిగాయి. ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలపైన చర్చకు వచ్చింది. కూటమి పార్టీల సర్దుబాటులో భాగంగా నాగబాబుకు సీటు కష్టంగా మారుతున్న వేళ పవన్ నేరుగా ఢిల్లీ నేతలతో చర్చించారు. దీంతో పెద్దల సభలోనూ జనసేన ఎంట్రీ దాదాపు ఖాయమైంది. ఏపీలో 3 స్థానాల ఖాళీల భర్తీకి షెడ్యూల్ జారీ అయింది. కూటమిలోని 3 పార్టీల్లో 2 టీడీపీ, 1 బీజేపీకి దక్కేలా తాజాగా ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన బీదం మస్తానరావు సీటు ఖాయమైంది. దీంతో మిగిలిన 2 సీట్లలో 1 టీడీపీ, మరొకటి బీజేపీకి వెళ్లేలా చర్చలు జరిగాయి. దీంతో ఢిల్లీలో పవన్ ఇదే అంశాన్ని బీజేపీ ముఖ్యుల వద్ద ప్రస్తావించారు. తాజా ఎన్నికల్లో బీజేపీ కోసం నాగబాబు అనకాపల్లి సీటు వదులుకున్న విషయాన్ని పవన్ వివరించారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి 2 సీట్లపైన హామీ ఉండడంతో 3వ సీటు జనసేనకి ఇవ్వాలని ప్రతిపాదించారు. పవన్ ప్రతిపాదనకు బీజేపీ నేతలు అంగీకరించారు. దీంతో నాగబాబు రాజ్యసభ ఎంపిక ఖాయమైంది. టీడీపీ నుంచి బీదం మస్తానరావుతో పాటు గల్లా జయదేవ్ లేదా ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, సానా సతీష్లో 2 ఎంపికయ్యే అవకాశం ఉంది. నాగబాబు రాజ్యసభకు ఎంట్రీ వేళ జనసేన మరో అరుదైన ఫీటు సాధిస్తుంది. 2019లో తొలిసారిగా అసెంబ్లీలో జనసేనకు ప్రాతినిధ్యం దక్కింది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది. దీంతో పాటుగా శాసనమండలిలో అడుగుపెట్టింది. ఇప్పుడు రాజ్యసభలోనూ నాగబాబు ఎంట్రీతో ఒకే విడతలో అన్ని చట్టసభల్లో జనసేన ప్రాతినిధ్యం దక్కించుకోవడం రికార్డుగా నిలనుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.